మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా సరే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలి అనేటటువంటి ఒక కొత్త వితండమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి చేస్తూ ఉన్నటువంటి కొన్ని పనులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చేసేసినవే ఇప్పుడు కూటమి తమ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇదంతా ఎప్పుడో నేను చేసేసిన దాన్ని వాళ్ళు ఏదో చేసినట్టు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. గతంలో కూడా మనం చూసాం, గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ దగ్గర నుంచి ఈరోజు ఆర్సీ మిట్టల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం కూడా నేను తీసుకొచ్చినయే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిజంగా ఆయన తీసుకొచ్చినటువంటి లేకపోతే ఆయన ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలు ఇప్పుడు వస్తూ ఉంటే ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చాను అని చెప్పి ఎలా చెప్తున్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో మిట్టల్తో కలిసినంత మాత్రాన లేకపోతే మిట్టల్తో కలిసి దావోస్లో ఉన్నటువంటి రోడ్ల మీద తిరిగినంత మాత్రాన ఈరోజు మిట్టల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందని చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, తాజాగా ఆర్డిటి ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అనంతపూర్లో, ఈ ఆర్డిటికి సంబంధించి కూడా ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా కూడా 2022, 2023 ప్రాంతం నుంచి ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి ఆర్డిటికి. అయితే రీసెంట్గా ఆ ఫారిన్ ఫండ్స్కి సంబంధించి ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా నారా లోకేష్ తాను చేశాను అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఆర్డిటికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆయన ఫెర్రర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి నారా లోకేష్ను కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆర్డిటిని కూడా మేం చేసినటువంటి పోరాట ఫలితమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిధులు ఆపేశారు అని చెప్పేసి అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. మరి అప్పుడు పట్టించుకొని ఆయన కూటమిలో ఆ నిబంధనలు ఎత్తేసి అప్పటి వరకు ఉన్న ఆంక్షలను తీసేసి విదేశీ నిధులకు అవకాశం కల్పించినటువంటి సందర్భంలో ఇదంతా కూడా మళ్ళీ నాదేను అని చెప్పేసి కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ వెళ్ళి అమిత్ షాతో కూర్చున్నటువంటి ఫోటో, అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు రాసినటువంటి లెటర్లు, పార్లమెంటు దగ్గర కూర్చొని ఫ్లకార్డులు పట్టుకున్నటువంటి ఫొటోస్ కావచ్చు, అలాగే అనంతపూర్కి సంబంధించినటువంటి నాయకులు ఆర్డిటిని కాపాడండి అని చెప్పేసి పట్టుకొని తిరిగినటువంటి ఫ్లకార్డులు, ఇవన్నీ కూడా చూపించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే అమరావతి రాజధానికి చట్టభద్రత కల్పిస్తూ అలాగే చట్టబద్ధం చేయాలి. ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇది కూడా నిర్ణయం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటకు వచ్చి అమరావతికి సంబంధించిన చట్టబద్ధత కూడా నా క్రెడిటే, అమరావతి రాజధానికి సంబంధించిన నా క్రెడిటే చెప్తారేమో అని చెప్పేసి సోషల్ మీడియాలో మీమ్స్ కావచ్చు, అలాగే ట్రోల్స్ కావచ్చు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే చూద్దాం, అసలు క్రెడిట్ ఎవరిది? అసలు క్రెడిట్ కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? అసలు ఈ క్రెడిట్ గోల ఏంటి అనేది మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బండారు వంశీ గారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి, బాలకోటయ్య గారు ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, అలాగే చిందేపల్లి మసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నలుగురు కూడా మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఈ చోరీ గోల? క్రెడిట్ చోరీ ఇదంతా కూడా నేనే చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇంకా కూటమి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మరి 11 స్థానాలకు ఎందుకు పడిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? సమాధానం అక్కడే ఉంది, కానీ మొత్తం నేనే చేశానని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను నా ఓపెనింగ్ రిమార్క్స్లో, దావోస్లో మిట్టల్కి సంబంధించినటువంటి ప్రతినిధులతోనో మిట్టల్ వారసుడితోనో తిరిగినంత మాత్రాన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. సో అందుకని నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. సో ఇది మేమే తెచ్చామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏదన్నా వింత వ్యాధనాలో లేకపోతే వింత విధానం అనాలో ఏవైందో కానీ గత 21 మాసాలుగా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఏది జరిగినా, ఏది మంచి జరిగినా అది నా వల్లే, నా క్రెడిట్ ఇవ్వండి. క్రెడిట్ చోరీ నుంచి ఈరోజు క్రెడిట్ దోపిడీ వరకు ఆయన పదజాలం మారిపోయింది. ఈరోజు వారి పత్రిక, సొంత పత్రిక సాక్షిలో పతాక శీర్షికలో
క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ అరిజినల్ మిట్టల్ మనమే తీసుకొచ్చాం. అరిజినల్ మిట్టల్ మీరే తీసుకొస్తే మన సోమవారం శంకుస్థాపన అయింది కదా, మంగళవారం నాడు మీ పేపర్లో పతాక శీర్షికలో ఏమైనా వేసారా ఆర్టికల్? రాసుకున్నారు పోనీ అక్కడ ఏమన్నా? కనీసం ఆ ఫోటో అన్నా వేసారా? ఎక్కడో 5వ పేజ్ 6వ పేజీలో చిన్న కాలం రాశారు. మళ్ళీ దాని పక్కన యాడ్ వేశారు కదా, అరిజినల్ మిట్టల్ మీరు యాడ్ వేశారు ఫ్రంట్ పేజీలో, అది చూసారో లేదో? అది ప్రభుత్వ యాడ్ కూడా వేశారు, చూసారో లేదో? అది ప్రభుత్వ యాడ్. ఓకే, అన్ని పేపర్లు వచ్చాయి, యాడ్ వేయించుకున్నారు. మరి కనీసం వాళ్ళ పతాక శీర్షికలో రాయాలి కదా, శంకుస్థాపన చేసి ఫోటో వేయాలి కదా. అన్ని పేపర్లు అది ముఖ్యమైనది కదా, 1,60,000 కోట్ల పెట్టుబడులు కదా. ఎక్కడో 5వ పేజీలో చిన్న కాలం రాశారు, దాని పక్కన మళ్ళీ విమర్శలు. మిట్టల్కి ఇన్ని రాయితీలతో స్టీల్ ప్లాంట్ ఏంటి, ఇది దారుణం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తారు దారుణం అని చెప్పి పక్కన మళ్ళీ ఇంకో అంతే సైజు ఇంకో ఆర్టికల్. ఇంత విషం చిమ్మేస్తున్న వ్యక్తులు ఈరోజు నిన్న అద్దంకిలో అడ్డగోలు మాటలు ఏంటి అంటే, మన గుడివారి వారు చెప్పిన గుదిబండి లాంటి మాటలనే మళ్ళీ అద్దంకిలో అడ్డగోలుగా మాట్లాడడం మొదలు పెట్టారు ఈయన కొనసాగింపుగా. అసలు ఇదేదో మనమే చేసేసాము. 2022 మేలో నేను దావోస్ వెళ్ళినప్పుడు అప్పుడే మేము ఎక్కడో మాట అనేసుకున్నాం. మేమేదో కాకినాడలో ఎస్సీజెడ్ల భూములు చూపించేసాం, అవి చూపించేసాం, ఈ సూత్రప్రాయంగా అంగీకరించేసాం. 2,200 ఎకరాలు ముందుగానే ఏదో డాక్యుమెంట్లు ఎప్పుడు మీరు బయట పెట్టారు. ఇప్పుడు పెట్టిన మీ సూత్రప్రాయంగా అంగీకరించిన ఎంఓయూ లాంటి ఏదైనా ఉంటే బయట పెట్టకపోతే డాక్యుమెంట్. నేను బయట పెట్టిన డాక్యుమెంట్లు మే 24, 2022 ఏదైతే మీరు దావోస్కి వెళ్ళారో, దావోస్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆ బోర్డు ఆధ్వర్యంలో ట్వీట్ చేశారు. ఎప్పుడు ఇది మే 24, 2022 11:36 PM. దీనిలో రాసి చూడండి రాజు గారు, చేసిన ట్వీట్. దేవుందో తెలుసా మ్యాటర్? దీనిలో ఉన్న మ్యాటర్ glimpses of Honorable CM Jagannath Reddy meeting Aditya Mittal CEO. Arcelor Mittal Nippon Steel has confirmed a proposed investment of rupees 1,000 crores towards brownfield expansion of its Vizag pellet plant to increase the pellet production capacity by 35%. వైజాగ్ లో అరిజినల్ మిట్టల్ కి నిప్పాన్ సంబంధించినటువంటి పిల్లెట్ల తయారీ పరిశ్రమ ఉంది. 8 మెట్రిక్ టన్నులు, దాన్ని 11 మెట్రిక్ టన్నులు పెంచడానికి 35% పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూ దానికి 1,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదిత్య మిట్టల్ గారు కూర్చుని మాట్లాడుకున్న సందర్భాల ఫోటో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చేసిన ట్వీట్ 24వ తారీఖు, మే 24వ తారీఖు 2022. మే 25వ తారీఖు వాళ్ళ సొంత పేపర్లో సాక్షిలో, మే 25వ తారీఖు 2022 వాళ్ళ సొంత పేపర్ సాక్షిలో వేసినటువంటి ఫోటో, మెయిన్ ఫోటో ఇది. అరిజినల్ మిట్టల్ తో మాట్లాడుతున్నారు. 65,000 కోట్ల ఒప్పందాలు, దానిలో 65,000 కోట్లు దేనికో తెలుసా? ఏదైతే అరబిందో సంస్థ, అరబిందోకి 28,000 కోట్లు, 37,000 కోట్లు గ్రీన్ కో, అది 65,000 కోట్లు. కేవలం ఏదైతే ఆదిత్య మిట్టల్ గారితో మాట్లాడింది కేవలం 1,000 కోట్లు అని చెప్పి లోపల పేజీలో కూడా రాశారు. అది ఎక్కడ దావోస్ లో వీళ్ళు ఏదైతే స్టీల్ ప్లాంట్ 1,60,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ కోసం చర్చించినట్టు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటిది లేదు. పైపెచ్చు రాజు గారు మొన్న కిందటి సంవత్సరంలో వారు పెడుతుంటారు కదా 3 గంటల పాటు ప్రెస్ ఉపన్యాసం చేస్తారు కదా, ఆ ఉపన్యాసంలో మచ్చు త్వరకే ఈ రోజు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దాంట్లో ఏముందో తెలుసా? ఏదో ఈ నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆయన ఏమంటున్నాడు, అరిజినల్ మెట్టల్ అట వచ్చి పెట్టేస్తాడట. ఆయన ఒరిస్సాలో ఆల్రెడీ 1,00,000 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, మళ్ళీ ఇక్కడ పెడతారట. అక్కడ ఆల్రెడీ అక్కడ ఎంపీ అన్నారు ఏమీ అదేం లేదు, ఇక్కడ నుంచి వెళ్తాం లేదని చెప్పాడు. సో ఈ లోకేష్ అబద్ధాలు ఆడతారు. ఎందుకు ఇలా అబద్ధాలు ఆడతారు, ఇలాగే మాట్లాడతారా, రాష్ట్ర ప్రజలను మోసగిస్తారా అని చెప్పి వీడియో ఉంది. ఆ వీడియో ఉంది, ఆయన మాట్లాడింది కింద సంవత్సరం మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించేశారు. ప్లేట్ ఫిరాయించేసి మొత్తం మాదే ఏమన్నా సరే ఇది సోషల్ మీడియా యుగం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక నిమిషం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇందాక మీరు చెప్పింది అదిగోండి అక్కడ పక్కన కూడా ప్లే అవుతుంది, ఆల్రెడీ మనం చూస్తున్నాం. 1,000 crores సంబంధించినటువంటి ఎక్స్పాండ్ ప్లాంట్. అది 2022 మేలో స్విట్జర్లాండ్లో మీరు చెప్పినటువంటి ఈ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి ఒప్పందాలు. వైజాగ్ పెల్లెట్ ప్లాంట్ విస్తరణ 3 మిలియన్ టన్నులు పెంచారు, 8 నుంచి 11కి 1,000 కోట్ల రూపాయలు అదనపు పెట్టుబడి. కర్నూలు జిల్లా గ్రీన్ కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టులో $600 మిలియన్ అంటే 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు మిట్టల్ గ్రూప్
గ్రూప్ అంగీకరించింది. కానీ అది 2022లో జరిగింది. మరి ఈ రోజు 2026. మరి కనీసం ఆ పెల్లెట్ ప్లాంట్లో అన్నా కనీసం పెట్టారో 1000 కోట్లు నాకు తెలీదు. మీకు ఏదన్నా ఉంటే చెప్పండి. తర్వాత ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒడిశాకి సంబంధించి ఒక మంచి మాట అన్నారు. ఒడిశాలో ఆల్రెడీ పెట్టింది ఇక్కడికి వచ్చి ఎందుకు పెడతాడో ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ చేశారని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ బయట ఒకసారి చూద్దాం, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి ఒకసారి చూపిద్దాం. అది ఒకసారి చూపించండి, ప్లే చేయండి పీసీఆర్. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆమె నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? ఆదిత్య ఎస్, పెద్దిరెడ్డి గారు చూసారు. ఇది చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారిని అడుగుతాం మనం. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి, ఒడిశాకి సంబంధించినటువంటి అంశం. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పెట్టారు. మీకు బహుశా దాని మీద ఐడియా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఒడిశాలో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కేంద్రపడ అనేటువంటి ప్రాంతంలో 1,02,000 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ని చేపట్టారు. అయితే అక్కడ జాప్యము, సరైనటువంటి వాళ్ళు భూములు చూపించకపోవడం, సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎప్పటి నుంచో వాళ్ళు వెనక్కి రావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నక్కపల్లిలో ఆల్రెడీ దీని మీద వేగవంతం అయినటువంటి సిచ్యువేషన్. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఆయన తప్పేం లేదు. సో కావాలంటే మీకు ఒకవేళ అది అబద్ధమో లేకపోతే ఇంకోటి తెలియాలనుకుంటే పీసీఆర్ ఒకసారి నవీన్ పట్నాయక్తో ఆయన ఆర్ఎస్ఎల్ మిట్టల్కి సంబంధించినటువంటి విజువల్ ఒకటి ఉంది, అది ప్లే చేయండి పక్కన. మరి మధుసూదన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు ఆయన ఎన్నని పెడతారు అని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు నేనే పెట్టించానని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? ముందుగా మీకు ప్రైమ్ 9కి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏదైనా సరే ఒక వృక్షాన్ని నాటినప్పుడు దాన్ని ఫలాలు ఆ రోజు కోసుకోవాలంటే వీలు పడుతుంది. ఖచ్చితంగా కొద్ది రోజులు పడుతుంది. ఆ పట్టినప్పుడు మనం ఉండకపోవచ్చు, కానీ మన జనరేషన్స్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇది మామూలుగా జనరల్గా ఎక్కడైనా సరే ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలో ముందుకు పోయేటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా ఇదే విధంగా ఉంటాయి. ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడినటువంటి సందర్భాలు, ఆ ఒక్కదాన్ని మాత్రం తీసుకున్నటువంటి సందర్భం అనేటువంటిది పొరపాటు సార్. ఏ సందర్భంలో ఆయన మాట్లాడాడు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రి ఆ విధంగా ఎంత ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ట్వీట్ చేసినటువంటి విధానాలతో మనం చేసినటువంటి ప్రక్రియ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క మిట్టల్ స్టీల్ ప్లాంట్ని తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అధికారంలో లేడు ఈయన మళ్ళా ప్రయత్నం చేయడానికి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అక్కడ మంత్రి ఒరిస్సాలో భయంకరంగా ప్రచురిస్తూ దాన్ని తీసుకుపోయి నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో ఇక్కడ మన లోకేష్ గారు ఇస్తున్నటువంటి ట్వీట్కి చెప్పుండొచ్చు, దాంట్లో మీరు చెప్పిన దాంట్లో అవాస్తవం లేదనేది నేను చెప్పట్లేదు. ఆ ట్వీట్ చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిట్టల్ ప్లాంట్ని తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేయలేదా అనేటువంటిది చెప్తే మాత్రం అది పొరపాటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ మిట్టల్ ప్లాంట్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే గ్రీన్కో అనేటువంటి మీరు చూసారంటే మన సాక్షాత్తు లోకేష్ గారే చెప్పున్నారు, ఇదే మాట చెప్పున్నాడు, గ్రీన్కో వస్తుంది, ఈ విధంగా దావోస్లో మేము గ్రీన్కోకి అగ్రిమెంట్లు వేసాము అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఆడికి పోయాడు, దావోస్కి వెళ్ళాడు, ఆయనకు నచ్చినటువంటి ఒక ప్లాంట్ ఉంది, అది ఒక వ్యంగ్యంగా గ్రీన్కో అన్నటువంటి ఒక మాట కూడా మాట్లాడాడు. ఈరోజు ఆ గ్రీన్కోకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి బేస్తో ఈరోజు మన రాష్ట్రంలో ఆ గ్రీన్కో సంస్థ ఎంత పెట్టుబడులు పెడతా ఉంది, ఎటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మన రాష్ట్రానికి వస్తుందో మనం అందరం కూడా చూడాలి. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నాయకులు మేము తెచ్చామనేటువంటి ధోరణిలో చేసుకుంటున్నారు. అది మీ ఇష్టం, ఎందుకంటే మీరు శంకుస్థాపన చేస్తారు. మధుసూదన్ రెడ్డి గారు భారతదేశంలో బ్రాడ్ గేజ్ రైల్వేలు, తర్వాత వచ్చేసి రైల్వే వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు.
మరి వందే భారత్ రైలు తీసుకొచ్చింది మోడీ గారిని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? మరి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని కొనసాగింపు అనే పదాన్ని ఎందుకు పడుకోలేకపోతున్నాం సార్? ఒకటి సార్, ఇప్పుడు గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు సార్. గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడంత మాత్రాన ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టిన వాడికి క్రెడిట్ ఇస్తామా? ఫోన్ వ్యవస్థకి ఫోన్ కనిపెట్టింది ఎవరంటే గ్రాహం బెల్లే. గ్రాహం బెల్కే వాళ్ళకి క్రెడిట్. ఆయన 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 ఆలోచనలో నుంచి పుట్టినటువంటి ఆలోచనలో నుంచి ఐడియా అది. దాంట్లో ఎన్ని కాబట్టి ఇప్పుడు ఆదిత్య మిత్తల్ తప్పదు సార్, తప్పదు. మీరు వంద చెప్పండి, మీరు వంద చెప్పండి కానీ సార్ నేను క్రెడిట్ చోరీ ఎట్టుంటో చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో నిలబడుకొని మాట్లాడుతూ పక్కనే వాళ్ళ తనయుడు లోకేష్ గారు కూర్చోంటారు, మంత్రివర్యులు కూర్చొని ఒక ప్రోగ్రామ్ లో చెప్తున్నాడు సార్. ఏదంటే ఇది తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం చెప్తున్నాడు. తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం ఇది సాక్షాత్తు మంత్రి గారు చదువుకున్నారు, మంత్రి గారి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఈ ప్రోగ్రాం ఇది తల్లికి వందనం అంటున్నాడు సార్. ఎవరిది? ఆయన కొడుకు ఆలోచనలోంచి వచ్చిందాడు తల్లికి వందనం అంటే. చూడండి ఏ విధంగా ఉందో. అంటే మీరు ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఆటలు సాగుతున్నాయి. ఖచ్చితంగా మనం అందరం కూడా నిజాలు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. తల్లికి వందనం అనేటువంటిది ఎంత మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం అది, అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం. దీన్ని తీసుకెళ్లారు కదా, దీన్ని చోరీ ఏ విధంగా క్రెడిట్ చోరీ చేశారు. ఈ విధమైనటువంటి క్రెడిట్ చోరీలు ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ జరుగుతాం సార్. ఈరోజు సాక్షి పేపర్లో క్రెడిట్ చోరీ కాదు అది ఇదని చెప్పి ఏదో వేశారని చెప్పి రవికిరణ్ గారు చెప్తున్నారు. కానీ మీరు నిజంగా చెప్పండి సార్, క్రెడిట్ చోరీ అనేటువంటిది దీంట్లో జరిగిందో లేదనేటువంటిది, రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జరుగుతూ ఉన్నదో లేదనేటువంటిది మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో రవికిరణ్ గారు పూర్తిగా ఆలోచించాలి సార్. సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి క్రెడిట్ను కూడా చంద్రబాబు నాయుడు గారు పెరుకునేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అది గమనించాలి. మీరు ఈ యొక్క రైతు భరోసా అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. రైతు భరోసాలో 20,000 కూడా మోడీ గారు ఇచ్చేటువంటి అమౌంట్ కాకుండా ఇస్తామన్నాడు. ఈరోజు మోడీ గారు ఇచ్చేటువంటి అమౌంట్ కలుపుకొని మోడీ గారికి వెన్నుపోటు పడుస్తున్నాడు. అది ఎక్కడి నుంచి చెప్తున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది అమౌంట్ అని చెప్పని ఎక్కడా చెప్పడం. మీరు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ క్రెడిట్ చోరీ చేసి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉంది. మీ పార్టీకి అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. రవికిరణ్ గారు మీరు దాన్ని ఆలోచించి మోడీ గారి ప్రమేయాన్ని కూడా రాష్ట్రంలో ఏముందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఒక నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. ఈరోజు మిట్టాల స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణం ఏంటి? అసలు మిట్టాల స్టీల్ ప్లాంట్ని రావడాన్ని మీ పార్టీ ఆహ్వానిస్తోందా లేదా? మా పార్టీ 100% ఆహ్వానిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎవరు చెప్పారు మా పార్టీ ఆహ్వానిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో నుంచి మీరు బయటకు రండి. ఒకసారి పీసీఆర్ ఒక్కసారి ఆ ట్వీట్ ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఈ ట్వీట్ చూడండి ఒకసారి మీరు. టి చంద్రశేఖర్ ఎమ్మెల్యే, తాటిపత్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన ట్వీట్. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు వెన్నుపోటు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన కడప ఉక్కు పరిశ్రమకు ఊపిరి తీస్తూ ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం ఎలా చూడాలి నారా చంద్రబాబు నాయుడు NCBN గారు అని చెప్పేసి రాశారు. ఏంటి ఇప్పుడు మీరేమో స్వాగతిస్తున్నారు, మీ ఎమ్మెల్యే ఏమో స్వాగతించట్లా, మీ ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత ఏమో ఇది నేనే తీసుకొచ్చాను అని చెప్తున్నారు. గతంలో ఏమో ఒడిశా నుంచి అట్టొస్తాడు, వస్తే నేను చూస్తాను అనేసి మాట్లాడారు. మరి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఫస్ట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయట రండి మీరు. సార్ మీరు దాంట్లో ఉండేటువంటి ఆ ట్వీట్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి సార్. ఏంటంటే ఇప్పుడు మేము ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని ఎక్కడ కూడా మేము వద్దునట్లేదు సార్. ఒకటి సార్ మీరు ఇప్పుడు కరెక్ట్గా గుర్తు చేశారు సార్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు కావాలి సార్, స్టీల్ సిటీ కూడా మనకు కావాలి, ఇంకా రావాలి, ఇంకా పరిశ్రమలు రావాలి రాష్ట్రానికి. నేను దానికి మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 2019 ఎలక్షన్కి ముందర, 2024 ఎలక్షన్కి ముందర, 2024 ఎలక్షన్కి ముందర ఏం చెప్పారు సార్? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే డైలాగ్లో ముందుకెళ్ళారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నప్పుడు
ఈ యొక్క విశాఖ డైలాగ్ కాదు సార్, అది సార్ డైలాగ్ కాదు, అది ఎమోషన్. డైలాగ్ అనొద్దు దాన్ని, Dialogue. ఒక ఎమోషన్. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కాదు అది, దాని చరిత్ర చాలా పెద్ద చరిత్ర, మీకు ఐడియా ఉండుండొచ్చు బహుశా. అవును సార్. ఎమోషన్ అది, నేను అదే చెప్తున్నా. డైలాగ్. ఓకే, ప్రజలు- ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఏమైంది, మరి సార్, స్టీల్ ప్లాంట్ కి ఏమైంది సార్ ఇవాళ? విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం జరిగింది చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఎమోషన్ అది, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి Yes, ప్రతి yes. బిడ్డ యొక్క ఎమోషన్. స్టీల్ ప్లాంట్ మనకు కావాలా అని చెప్పని ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకు కూడా రిటైన్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ఈరోజు విడివిడిగా అమ్మేయడం జరుగుతుంది సార్. ఎన్ని విభాగాలు అమ్మారు ఈరోజు ఒక్కసారి అక్కడ పనిచేసేటువంటి కార్మికుల దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ గోడు వినండి సార్, ఏ విధంగా ఉందో. అన్ని విభాగాలు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఉంది. 34 విభాగాలుగా విడగొట్టి ఈరోజు ఎన్ని విభాగాలు దాంట్లో అమ్మేశారు చెప్పండి. ఈరోజు దానికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయా? క్యాప్టివ్ మైన్స్ ఎందుకు విశాఖకి? అన్ని స్టీల్ ప్లాంట్స్కి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క మిట్టల్ ప్లాంట్కి కూడా మీరు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరా? క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా మీరు ఈ యొక్క విశాఖ ఈ ప్లాంట్ ముందుకు పోతుందా? మరి అదే విశాఖ స్టీల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆహ్వానించారు సార్? మరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆహ్వానించారంటే స్టీల్ ప్లాంట్ కి ఊపిరి తీయాలి అనేటటువంటి ఆలోచన మీ పార్టీనే చేసింది అయితే 2022లో, అంతేనా? అర్థం కాలేదు సార్. అంటే స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఊపిరి తీసేటటువంటి ప్రయత్నం మీ పార్టీనే చేసింది. ఎందుకంటే నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ని తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మీకు ఇస్తే అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మీరు చేసినట్టే. ఒకవేళ మాకు క్రెడిట్ వద్దు అనుకుంటే చంద్రబాబు నాయుడు చేసినట్టు అనుకోవచ్చు. ఈ రెండింటిలో దేని మీద స్టాండ్ అవుతారు మీరు? ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఎల్ మిట్టల్ ప్లాంట్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అదే సమయంలో మోడీ గారితో ప్రత్యక్షంగా విశాఖలో కూర్చున్నటువంటి మీటింగ్ లో సార్ మాకు మీకు రాజకీయ సంబంధాలు లేవు, మాకు మీకు ఉన్నటువంటిది రాష్ట్ర ప్రయోజనాల సంబంధాలే, మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విశాఖ ఉక్కు ప్లాంట్ ని మీరు నిర్వీర్యం చేయడానికి వీలు లేదు, మాకు ఖచ్చితంగా కావాలని ధీటుగా ప్రధానమంత్రికి భయపడకుండా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు గుర్తు చేసుకోండి. ఈ రోజు అధికారంలో పంచుకుంటున్నా కానీ మీ యొక్క ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనా కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు మీ స్వప్రయోజనాల కోసం. ఇదే ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ యొక్క దౌర్భాగ్యం మాత్రం ఈ విశాఖ స్టీల్ ఈ అధోగతికి పోవడానికి దౌర్భాగ్యం మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ తీసుకునేప్పుడు మాత్రం మీరు మాది అంటున్నారే, మరి విశాఖ విషయంలో మీరేం చెప్తున్నారు? విశాఖ అమ్మడానికి మీరు బాధ్యత వహిస్తారా? మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతాను. మీరు దీన్ని సరే ఈ ఆర్ఎస్ఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ మీరు తీసుకుని వస్తున్నారు, విశాఖ స్టీల్ నిర్వీర్యం చేయడంలో మీ బాధ్యత ఉందా? మీరు దానికి అంగీకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పాలి. ఇవ్వండి, అప్పుడు మాకు క్రెడిట్ లేదని చెప్పండి. అప్పుడు మీరు క్రెడిట్ మాది కాదు, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ని మేము తీసుకురాలా, మిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ మేము తీసుకురాలా, ఎందుకు తీసుకురాలేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరగదని తీసుకురాలా అని జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ మాట్లాడుంటే ఎస్ మీరు అడిగినటువంటి దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు సార్, మీరేమంటున్నారు కాదు సార్? అదే చెప్తున్నాను నేను. మీరు ముందు క్లారిటీ కొనండి. మీరేం చెప్తున్నారు? ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ని తీసుకొచ్చింది మేమే, ఎట్ ది సేమ్ టైం ఈ మిట్టాల సంస్థ రావడం వల్ల విశాఖకి ఇబ్బంది జరుగుతుంది అనేది మీరే చెప్తున్నారు. తాటిపట్టి చంద్రశేఖర్ గారు ఏమంటారు? ఆయన కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు. దీన్ని శంకుస్థాపన చేయడం ఎందుకో తెలియదు అంటారు. గతంలో అమర్నాథ్ గారు చెప్పినట్టు అదొక గోడౌన్ అనేసి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అనేసి తర్వాత లేదు ఇది మేమే తెచ్చాం అన్నట్టుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు 2 రోజుల క్రితం పెట్టారు పాపం ఆయన ట్వీట్, తెలియదు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అది మాదే అన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. అంటే ఎవరు ఏంటి అనేది తెలియకుండా ఎవరికి క్రెడిట్ ఇవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. క్రెడిట్ మాది అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారు, సో దానికి సంబంధించి అంతా కూడా చూస్తాం. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏంటి మధుసూదన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ఏంటంటే మిట్టల్ని మేము ఆహ్వానిస్తున్నాం. 2 రోజుల క్రితం తాటిపత్తి చంద్రశేఖర్ గారు ట్వీట్ నేను చూపించాను, ఆయన ఏమన్నారో చూసాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూసాం. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుద్ది అనే మాట వీళ్ళే చెప్తున్నారు. కానీ మేమే తీసుకొచ్చాం అంటున్నారు. నిజంగా 2022లో తీసుకురావాలి అనేటువంటి క్రెడిట్ వీళ్ళు తీసుకున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశాము అనే దాన్ని కూడా అంగీకరించాలి. లేకపోతే క్రెడిట్ మాది కాదు, చంద్రబాబు నాయుడు గారిది, కాబట్టి ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటి అంశాన్ని అయినా సరే పైకి తీసుకురావాలి. అలాంటి ప్రయత్నం జరగట్లేదు. ఒడిశాలో ఉన్నటువంటి దయ ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. అది కూడా మీరు చూశారు. ఏంటి ఓవరాల్గా ఏమంటారు?
గుడ్ మార్నింగ్ రాజు గారు, మధుసూదన్ రెడ్డి గారికి, బాలకోటయ్య గారికి, రవికిరణ్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ. సార్ ఇప్పుడు లోకేష్ గారు ఒక మాట అన్నారు సార్, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి, దయచేసి అడ్డం పడద్దు. మీరు అడ్డం పడ్డారంటే నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటా వెళ్ళైనా కానీ ఆ కంపెనీలు మేము తీసుకొస్తామన్నారు. అదే మాదిరిగా గూగుల్ కంపెనీ రాగానే ఆయన మీద దానికి ఎందుకు భూములు ఇస్తా ఉన్నారనేసి వాళ్ళ ఎంపీ గారు పిల్లేసినటువంటి సందర్భం. కానీ గూగుల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారని చెప్పి అన్నారు కదా సార్, మీరు కూడా విన్నారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారే గూగుల్ తెచ్చారని అన్నారు. సార్ ఈరోజు రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు గారి పక్కన కూర్చొని తీసుకొచ్చిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ఆపినటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే. అన్నీ అసలు దేశంలో జరిగినాటికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డిదే క్రెడిట్ అని చెప్పుకోమన్నాడు సార్, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ దయచేసి అభివృద్ధికి అడ్డం పడద్దు, మన రాష్ట్ర యువతని పక్క రాష్ట్రాలకు తరమిపోకుండా కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నాలకి అడ్డం పడొద్దని మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు క్రెడిట్ కావాలంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, మా లోకేష్ గారి మాట మీరే తీసుకోండి, మాకు అవసరంలా, మీరే తీసుకోండి, కానీ దయచేసి అడ్డం పడొద్దు. రేపు మరి 4 రోజులాగో ఏదో రోజు ఖాళీగా ఉన్న ఎంపీనో లేదంటే 11 మందిలో ఒకడో వెళ్ళి హైకోర్టులో పిల్లేస్తారు సార్. మళ్ళీ ఎలా ఇస్తారు ఆర్సెనిక్ మెటల్కి అట్లా ఆ స్టీల్ ప్లాంట్ని ఎలా తీసుకొస్తారు రాష్ట్రానికి? ఆల్రెడీ ఆ చేసే క్రమంలోనే తాడిపత్రి చంద్రశేఖర్ గారిది ఆ లెటర్ అయ్యి ఉండొచ్చు, ఆ ట్వీట్ అయ్యి ఉండొచ్చు. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డులో ఇందాక రవికిరణ్ గారు చూపించినట్లుగా వీళ్ళు దావోస్లో ఎందుకు కలిశారు అనేటటువంటి విషయం ఖచ్చితంగా ఉంది అక్కడ. కానీ అయ్యే ఫోటోలు పెట్టి మేము అప్పుడే కలిసాం, అప్పుడే తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈయన ఇంకో మాట చెప్పారు సార్, నేను 4-5 ప్యానల్స్లో చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు ఈయన ఉదాహరణలు చెప్తాడు సార్, పొంతన లేని ఉదాహరణలు. చెట్టు నాటితేనంట అప్పటికప్పుడు కాయలు కాయవు, ఆ కాయలు కాసే టైంకి ఎవరుంటే వాళ్ళు తింటారట. చెట్టు నాటారంటే చెట్టు నాటం అంటే శంకుస్థాపనే కదా సార్, విత్తనాలు కాదు వృక్షం నాటుతారంట. వృక్షం అసలు చెట్టు నాటం అంటే శంకుస్థాపనే కదా సార్. సార్ 2 సంవత్సరాలు అయింది సార్ మేము వచ్చి. ఒకవేళ అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టయితే మేము కనుక 2024లో శంకుస్థాపన చేస్తే ఇంత షార్ట్ పీరియడ్ లో మీకు డిస్కషన్స్ ఎక్కడ నడిచినాయి ఎలా అనేది ప్రజలు అనుకునేవారు. కానీ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో 2 సార్లు దావోస్ వెళ్ళారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో జూమ్ కాల్ మీటింగ్స్ అయ్యాయి. అలా ఈ కంపెనీని తీసుకొస్తే ఈయన చెట్టు నాటలేదు, ఇత్తనాలు రాలేదు, పళ్ళు కాయలేదు అనేటటువంటి సామెతలు చెప్తా ఉన్నారు అనమాట. సరే మీరు చెప్పుకోండిలే, కానీ మరి ఇంకొకటి ఏంటంటే ఉన్న 11 మంది 11 రకాలుగా చెబుతారు. వంశీ గారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించారో లేదు తెలియదు, కానీ నేను నిన్నటి నుంచి చూస్తున్నా సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో ఏం చూస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వీధుల్లో మిట్టలతోటి కలిసి తిరుగుతున్న విజువల్స్ చూపించి ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే జస్ట్ ఒక 2 జూమ్ కాల్స్లో ఓకే చేసేసాడంట చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక వీడియో నేను చూస్తూ ఉన్నా. ఏమంటారు సార్? పనుడు 1% పని చేసినా 100% రిజల్ట్ ఉంటుంది సార్. ఇక నేను పనికి మాలినోడు అని అనను, కానీ వాడు ఎంత చేసినా ఉపయోగం ఉండదు. వద్దులేండి అందుకే నేను అనను అని అన్నా. ఇక రాష్ట్ర ప్రజలకి ఈ క్రెడిట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఒక తప్పుడు ఉపన్యాసం ఇస్తున్నారు సార్. నన్ను ఒక 2 నిమిషాలు ఆపొద్దు సార్, దయచేసి ఆపొద్దు రాజు గారు. వీళ్ళ క్రెడిట్ ఏంటో నేను చెప్తా సార్. వీళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన క్రెడిట్ కావచ్చు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసిన క్రెడిట్ కావచ్చు, రాష్ట్రంలో సార్ 3,30,000 కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రానికి మీరు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన మమ్మల్ని అంటారు కావచ్చు. మధుసూదన్ రెడ్డి అంటా నేను కూడా అన్న మర్యాద కూడా ఇవ్వను. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు రాష్ట్రాన్ని అని కూడా ఇవ్వను, నేను మర్యాద కూడా ఇవ్వను. నీకు మర్యాద ఏమయ్యా? నేను ఎందుకు ఇవ్వాలి నీకు మర్యాద? ఏంది వంశీ నువ్వు? వంశీ ఏంది వంశీ? నువ్వేంది మర్యాద నాకు ఇచ్చేది? నీ బోర్డు మర్యాద నాకెందుకు పోయా? నీ మర్యాద మర్యాద కూడా నీ మర్యాద కోసం నేనేమో కాసు పెట్టుకోవాలన్నా వంశీ? నీ మర్యాద నువ్వు కాపాడుకోవా? నీ బోర్డు మర్యాద నువ్వు కాపాడుకో, నీ మర్యాద నాకెందుకు? నీకెందుకు 3,37,000 కోట్లు అప్పు తెచ్చి సిగ్గు 23 నెలల్లో
మధుసూదన్ రెడ్డి గారు సుధాకర్ని మధుసూదన్ రెడ్డి గారు తెచ్చి- మధుసూదన్ రెడ్డి గారు ఆయన మాట్లాడనివ్వండి. ఏంది సార్ టైం మర్యాద లేదు కదా ఏంది సార్ ఇది? ప్లీజ్ మధుసూదన్ రెడ్డి గారు మాటలు- please. మాటలు తిన్నగా ఓకే, ఏమి ఓకే, చెప్పండి ఓకే, సార్? మాట్లాడండి. ఆయన పోటీ నేను మర్యాద మాట్లాడతాను, నేను రియాక్ట్ అవుతా, నేను రియాక్ట్ అవుతాను. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. ఆయన బోర్డు మర్యాద ఎవరికి కావాలి? బోర్డు మర్యాద బోర్డు గారిది. పులిచంద్ర గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయేలా పాలన చేసిన క్రెడిట్, పోలవరం ప్రాజెక్టు నాశనం చేసిన క్రెడిట్, పోలవరం ప్రాజెక్టు నాశనం చేసిన చంద్రబాబు నాయుడు. రాజధాని సార్, పేరుతో ఎస్కేప్ ముక్కలాడిన ఎస్కేప్ క్రెడిట్, ఛానల్ గవర్నర్ ఎస్కేప్ పేరుతో ఛానల్ అప్పులు తెచ్చిన పోకుండా క్రెడిట్, సార్ పోలవరం గురించి నేను చెప్తాను. అడ్డం పోలవరం పెట్టి గురించి నేను క్రెడిట్, చెప్తాను. ఉద్యోగాలు చెందాల్సిన నివేదించకుండా ఏ విధంగా అతను కాపాడాము. డయాఫ్రమ్ వాల్ కట్టారు చంద్రబాబు. సిగ్గు సరి ఉంది చంద్రబాబుకి. డయాఫ్రమ్ వాల్ కాపాడాలని కట్టాడు. గుళ్ళో 3 వెండి సింహాలు మాయం చేసిన క్రెడిట్, అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన క్రెడిట్, గోవిందరాజస్వామి గుడి బంగారు గోవిందరాజస్వామి గుడికి మీరు ఒక తాగుబోతులు ఎక్కించి చేసినటువంటి అన్యాయం మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. ఈ రోజు ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేసిన చంద్రబాబుది 100 గోవులు చెప్పేసి చంద్రబాబు నాయుడు. మీరు దేవాలయాల గురించి మాట్లాడతారు, మీ క్రెడిట్ల గురించి మాట్లాడతారు. క్రెడిట్ నీ తప్పులు సరిదిద్దుకోమని చెప్పినందుకు సొంత పార్టీ ఎంపీని లాకప్ లో వేసి పెట్ట కొట్టిన క్రెడిట్, బాబాయిని రప్ప 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 నరికి చంపిన క్రెడిట్, రాజకారం చేసే క్రెడిట్, మోడీని వినుకోటి మీరు మాట్లాడే మాట్లాడతారయ్యా. మోడీని ఏ విధంగా విమర్శించారు మీరు? మోడీ మోడీ అనేటువంటి వ్యక్తి కళ్ళల్లో కాపాడుకోలేడు, దేశాన్ని రాష్ట్రాన్ని నేను కాపాడుతున్నాడు. అప్పుడు అటువంటి వాళ్ళు ఈ రోజు మోడీ ఓకే సార్, ఎస్ క్రెడిట్ మీదే. పల్నాడులో తోట దోమటి విక్రమ్ ని చెప్పాలి సార్. ఈ రోజు క్రెడిట్ మీదే. ఎస్సీలకు శిరోమణి టైం అవుతుంది. టైం అవుతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. బాలకోట గారు గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. బాలకోట గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గరికి చివరిలో రావడం జరిగింది. ఎందుకని మిమ్మల్ని డిబేట్లోకి తీసుకోవడం జరిగిందంటే అన్ని క్రెడిట్స్ ముందేమంటారు, ఈరోజు మనం చూస్తే గూగుల్ డేటా సెంటర్ అనేది గోడౌన్ అన్నారు, ఆ తర్వాత మేమే తెచ్చామన్నారు. ఈ రోజు చంద్రశేఖర్ గారు 2 రోజుల క్రితం చేశారు. అదానీ డేటా సెంటర్ సార్ ఇస్తాను సార్. గోడౌన్ గీడౌన్ కాదు సార్, అదానీ డేటా సెంటర్ ని మార్చారు. కాదు సార్. ఓకే సార్, ఓకే. ఇప్పుడు సరే చంద్రపల్లి మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు సరే గూగుల్ డేటా సెంటర్ గారు ఓన్లీ రాయితీల కోసం సార్ అది చాలా పెద్ద సబ్జెక్టు సార్. అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. దాని గురించి చాలా మాట్లాడాలి నేను. ముందు గోడౌన్ అన్నారు, తర్వాత మేమే తెచ్చామన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సంబంధించి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇన్ని చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్యాయం చేస్తున్నారు, ఇప్పుడు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెచ్చున్నారు ఎందుకని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏంటి మీకు అమరావతికి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉంది, అమరావతికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీరు చూశారు. 28వ తేదీ సమావేశం జరగబోతుంది. సమావేశం తర్వాత ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అమరావతి రైతులు? రాజు గారు నమస్తే. డిబేట్లో ఉన్న ముగ్గురు మిత్రులు కూడా నమస్కారాలు. రాజుగారు చెక్కలోడికి చేతికి తలంబరాలు ఇస్తే పేట్ల మీద కూర్చొని ఏరుకొని తిన్నాను. వన్స్ అగైన్, చెక్కలోడి చేతికి తలంబరాలు ఇస్తే పేట్ల మీద కూర్చొని ఏరుకొని తిన్నాను. మీకు ఒక మాట చెప్తాను వినండి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో లేడు. నేను చీపిచ్చిన వ్యక్తే మా అమ్మ, నేను చీపిచ్చిన వ్యక్తే మా నాన్న అని అనటం ఎంత అసహ్యంగా ఉంటుందో ముఖ్యమంత్రి కూర్చున్నది రాజధాని అంతా కూడా అంత అసహ్యంగా ఉంటుంది. రెండో మాట, అందరూ జనం చెవుల్లో పూలు పెడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన చెవుల్లో పూలు పెట్టుకుంటారు. తన చెవుల్లో ఉన్న పూలు చూపిస్తుంది. నేను అడుగుతున్నాను సార్, మీరు ఒక రైతుగా వచ్చారు, అమరావతిలో జరిగిన అన్యాయాల గురించి చెప్పండి. బాలకోట గారు అమరావతిలో జరిగిన అన్యాయం చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శిస్తారు మీరు. రాజు గారు మధుసూదన్ రెడ్డి గారికి బో పెట్టారు, హ్యాపీగా అర్ధగంట తిన్నాడు. ఎవడో అడ్డుపల్ల పుష్టిగా ఆయన బువ్వ ఆయన తిన్నాడు,
ఎదుటోడు మాట్లాడుతుంటే రాళ్ళేసి దుమ్మేసే ప్రయత్నం చేస్తాడు. ఇదే వీళ్ళ పద్ధతి. సార్ మీరు అమరావతిలో జరిగేటువంటి మీకు అక్రమాల ఓపిక గురించి ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు, అదే నేను అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క నిమిషం, మాట్లాడతారు, చెవులు మీరు జగన్మోహన్ నోట్ రెడ్డి చేసుకోండి. చెవులు మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు వినే ఓపిక ఉండాలి. జబ్బు కూడా అదే. మధుసూదన్ రెడ్డి గారు వినండి, మధుసూదన్ రెడ్డి గారు వినండి, విని నోట్ చేసుకోండి, తర్వాత మీకు ఇచ్చిన టైం ఇస్తాను. ఓకే సార్, ప్లీజ్ ప్లీజ్ హ్యాపీగా అర్ధగంట తిన్నారు. రాజు గారు మీకు టైం ఇస్తే ఓకే ముగ్గురు బాధ్యతగా పాల్గొన్నాం ప్రభుత్వంలో ఉండి కూడా మీకు అడ్డుపల్లా. ఓకే సార్, యా ఇదే సభ్యత. జగన్మోహన్ రెడ్డికి నీకు తేడా ఏంటి? నువ్వు రెడ్డివి కాబట్టే మాట్లాడుతుంది. ఓకే సార్, ఓకే స్టీల్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి తేవడమే కాదు, టీడీపీలో ఎవరు రెడ్డి లేరా? మెట్టలకి స్టీల్ ఫ్యాక్టరీ ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారే. ఈయన రైతు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సార్. నేను గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్. మై నేమ్ ఇస్ బాలకోటయ్య. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ ని మధుసూదన్ రెడ్డి. దాని గురించి మాట్లాడండి. మీకు అసలు అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసా? మీకు అమరావతిలో ఏం ఘోరాలు జరుగుతుందో తెలుసా మీకు? అది అది మాట్లాడండి. రైతులు ఏ విధంగా రామారావు గురించి మాట్లాడండి. రాజు గారు అమరావతిలో రామారావు గురించి మాట్లాడండి. గవర్నమెంట్ మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ అంటే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ నే. డిబేట్కు కంటిన్యూ. అమరావతిలో రామారావు గురించి ఒక మాట మాట్లాడండి. అమరావతిలో ఒక్క రామారావు నిమిషం గురించి ఒక మాట మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు ఉండండి. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. బాలకోట గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. రేపు ఏం జరగబోతుంది 28 తర్వాత రేట్ ఎవరికి ఇస్తారు? అమరావతి గురించి Yes, మాట్లాడతా, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతా, పోలవరం గురించి మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతా, మధుసూదన్ రెడ్డి గురించి మాట్లాడతా. ఐఎమ్ ది గవర్నమెంట్. Yes, నా ముఖ్యమంత్రి చేస్తున్న గొప్పతనాన్ని క్రెడిట్ చోరీ చేస్తుంటే, దోపిడీ చేస్తుంటే, నేనే చేశానని చెప్తుంటే ఏం మాట్లాడతారు? పోలవరం నేనే కట్టా, అమరావతి నేనే పెట్టా, ఈ రోజున గెజిట్ నోటిఫికేషన్ నేనే ఇప్పిస్తున్నా, రేపు పొద్దున అంటారు ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా. ఇది దొంగతనం కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది చోరీ, చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది క్రెడిబిలిటీ. అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క సౌష్టమే అభివృద్ధి. ఈ దేశంలో పెన్షన్లు పెట్టింది, ఈ రాష్ట్రంలో పెన్షన్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు. తెలుసా మీకు? మీరు హైటెక్ సిటీ కట్టినా, అమరావతి కట్టినా, పోలవరం పెట్టినా ఆయన అభివృద్ధి ప్రదాత. ఏం చేశారు మీరు? బాబాయిని చంపారు, చెల్లెలను పంపించారు, అమ్మని ఎగతాళి చేశారు, మరో చెల్లెల్ని కోర్టు పాలు చేశారు. ఈ క్రెడిట్ తప్ప ఏం చేశారు చెప్పండి? అమరావతిని ఎడారిని చేశారు, ఎండమావిని చేశారు, చెట్లు పెంచారు, రైతుల గొంతు కోశారు. మిమ్మల్ని చూసి ఒక పారిశ్రామిక రాష్ట్రానికి రాలా. వచ్చి చూపించండి. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వస్తే అది గోడం అన్నారు, కేవలం గుమస్తాలు పనిచేస్తారని అన్నారు. ఆర్ఎస్ఎల్ మెట్టలు ఫ్యాక్టరీ వస్తుంటే అది ఎందుకు వస్తుంది? ఒరిస్సా మంత్రి ఎగబడ్డాడు అని మీరే చూపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంటే బస్సురాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకని అన్నారు. ఈ ద్వంద్వార్థాలు కాదా? ఏం జరుగుతుంది మీ నాయకుడికి? మీకు అసెంబ్లీకి పోవడం చేత కాదు, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం చేత కాదు, పరిపాలన చేత కాదు. అంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే చెవుల్లో పూలు పెట్టుకుని ఇస్తారా? చెప్పండి. జార్జ్ గారే మిమ్మల్ని అడుగుతున్నారు, మేము అడగటం లేదు. ఒక యాంకరు, ఒక ఛానల్ నిర్వహించిన డిబేటరు ద్వంద్వార్థాలు అంటే 2 నాలుకల ధోరణి గురించి రాజు గారు అడుగుతున్నారు. మేము చెప్పేది ఏంటండి? ఈ రోజున మీరు అభివృద్ధి కట్టుబడుతున్నారు, విష ప్రచారం చేస్తున్నారు, వస్తే రప్ప అంటున్నారు, చంపేస్తామంటున్నారు, కాల్ చేస్తామంటున్నారు, బూతులు తిడుతున్నారు. ఇది కదా మీ భాష? ఏనాడైనా బాధ్యతగా మీరు పనిచేశారా? చెప్పండి. ఆయన అమరావతి రైతుల గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఒక మొక్కకు నీళ్లు పోసిన విధానం చెప్పండి. ఆయన అమరావతి రైతుల గురించి మాట్లాడండి సార్. కండు వేసుకొచ్చాడు, రైతు కండు వేసుకొచ్చాడు, అమరావతి రైతుల గురించి మాట్లాడమని చెప్పండి సార్. మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు రేపు 28వ తేదీ ఒక్క నిమిషం బాలకోట గారు మధుసూదన్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నారు. బాలకోట గారు మధుసూదన్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నారు, అమరావతిలో రైతులు ఏం జరగబోతుంది అంటున్నారు. 28వ తేదీ ఏం జరగబోతుందో మీ నోటితో చెప్పండి, వారు వింటారు. నేను చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం గెజెట్ నేను అడగలేదు సార్. ప్లీజ్ సార్, నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి సార్. బాలకోటయ్య గారు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి సార్. మీరు అడిగిన క్వశ్చన్ సార్ విభజన చట్టం వస్తే అన్ని వచ్చేస్తాయి. మధుసూదన్ రెడ్డి గారు విభజన చట్టం వస్తే ఇప్పుడు రైతులకు అమరావతి రైతులు పడుతున్న బాధలు గత 5 ఏళ్ళు చూసాం మనం. గత 5 ఏళ్ళు మనం చూసాం సార్. అమరావతి రైతులకి
అమరావతి రైతులకు చేసినటువంటి ద్రోహం ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్. సార్ అమరావతి రైతుల గురించి దయచేసి మీరు మాట్లాడదు. అమరావతి రైతుల గురించి దయచేసి మీరు మాట్లాడద్దు ప్లీజ్. అమరావతి రైతుల బాధల కష్టాల గురించి దయచేసి మీరు మాట్లాడొద్దు. డూ యూ వాంట్ గెజిట్ నోటిఫికేషన్? మీరు ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా మధుసూదన్ రెడ్డి గారు? మీరు చెప్పండి సార్. అడగండి రాజు గారు. ఓకే, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు, రేపు 28వ తేదీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారా, వెళ్ళి అమరావతి గెజిట్ నోటిఫికేషన్ కి సపోర్ట్ చేస్తున్నారా? ఈ రోజు కేంద్రం కూడా దీని మీద గెజిట్ ఇస్తే క్రెడిట్ మీరు తీసుకుంటున్నారా లేదా? దానికంటే మీరు అంటే ఆన్సర్ చేయండి సార్. నేను అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పలేదు సార్. నువ్వు అడిగాడు ఎవరు చెప్పారు? అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడండి. అమరావతి రైతులకు సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు 28వ తేదీ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం జరగబోతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు వాళ్ళు పడుతున్న బాధల గురించి మాట్లాడదు. గత 5 ఏళ్ళు చూసాం. ఇక్కడ ఏంటి, రేపు 11 మంది వెళ్ళి అమరావతికి సపోర్ట్ చేస్తున్నారా లేదా? దానికి ఆన్సర్ చేయండి సార్. అమరావతి గెజిట్ నోటిఫికేషన్స్ కి అక్కడికి పోవాల్సిన 11 మంది పోయినా కానీ నోటిఫికేషన్ జరిగిపోతుంది సార్. వీళ్ళ యొక్క ప్రమేయం లేకపోయినా సరే జరిగిపోతుంది. దానికోసం అవసరం లేదు చెప్తున్నా సార్. కాదు సార్, మన రాజధాని సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని సార్, ఎమ్మెల్యేగా కాదు, ఇక్కడ నివసించేటటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, అంటే పౌరుడు అన్నో భారతదేశ పౌరసత్వం ఉంది కాబట్టి ఒకే పౌరసత్వం కాబట్టి మన దేశంలో భారతీయుడిగా ఆంధ్రప్రదేశ్లో నివసించే వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాడు. మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదంటే నేను ఇంకా పెద్ద మాట్లాడండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ గెజిట్ నోటిఫికేషన్ కన్నా కానీ మీరు తీసుకురావాల్సింది ప్రత్యేక హోదా. మీకు ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు కాదు, మీరు కావాల్సిన ప్రత్యేక హోదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు? మీరే సెల్ఫ్ గోల్ వేసుకోవద్దు. ఇంకా అవసరం వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. మీరే అవసరాలకు ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. మోడీ ప్లీజ్ నేను ఆపుతున్నా, ఆగండి. ఆగితే అవతల వాళ్ళు మేము టార్గెట్ చేయకుండా ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ ఇస్తాం మీకు టైము. ఒక్క నిమిషం, ఎందుకంటే నాకు ఆ లైన్ రాసుకొని ఉంటాను. నేను ఆ లైన్ ప్రకారమే పోవాలన్నమాట, ఎందుకంటే ఆ లైన్ కూడా నేను దాటకూడదు కాబట్టి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక చిన్న ఫోటో ఒకటి చూపిస్తాను. నేను ఎక్కడో వెతుకుతుంటే కనిపించింది. ఒడిస్సాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఫోటో అది. ఒకసారి మీరు ఆ ఫోటో ఒకసారి చూడండి. ఒకసారి పిసారు అది ప్లే చేయండి. ఇదేంటి అంటే ఆర్ఎస్ఎల్ఆర్, అది మన మిట్టాలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఒడిస్సా నుంచి వెళ్ళిపోయింది. 1,00,00,000 కోట్ల సంబంధించినటువంటి 1,00,000 జాబులు పోతున్నాయి. అలాగే 1,36,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పోతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రం నుంచి అని చెప్పేసి భారీ ఎత్తున ఒడిస్సాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నటువంటి పోస్టులు అవి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు దీనికి కారణం అనేటటువంటి ఉద్దేశంతో రాసినటువంటి ఫోటోను కూడా వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సరే, పార్టీల జోలికి నేను వెళ్ళను, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితి జోలికి నేను వెళ్ళను. సో ఒడిస్సాలో కూడా దీని మీద భారీ ఎత్తున జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం నుంచి ఈ పరిశ్రమ తీసుకెళ్ళిపోయారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఏమంటారు సార్? సార్, ఒరిస్సాలో దాని గురించి ఆదిత్య మిట్టల్ గ్రూప్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. మాకు ముంబైలో ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది, అది కాక మేము ఒరిస్సాలో ఒకటి పెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాం, ఇంకోటి కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. సో వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్తో ఆగట్లేదండి, ఒరిస్సాతో ఆగట్లేదు, ఇంకా ఎక్కువ పెట్టాలని దృష్టిలో ఉన్నారు. సో ఇది అక్కడ నుంచి ఇక్కడ వచ్చేయటం కానీ, అక్కడ క్లోజ్ అయ్యేటప్పో కానీ, అక్కడ భూమి నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే అక్కడ భూమి కేటాయింపులో డిలే అయింది. డిలే అయ్యి ఇప్పుడు అక్కడ ఉంది మా బీజేపీ ప్రభుత్వమే. దాన్ని వేగవంతం చేస్తారు. కొంచెం సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి, అది కూడా జరుగుతుంది, అది పక్కన పెట్టండి. నేనది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేశారు. దాన్ని మనం కాదంటాక లేదు. అది ఎవరితో చేశారంటే 29/10/2020 పోస్కో గ్రూప్, ఇండియా గ్రూప్ చైర్మన్ తో భేటీ అయ్యి, వాళ్ళ సాక్షి పేపర్ లోనే వచ్చింది, ఏదైతే ఉత్తరాంధ్రలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో చైర్మన్ తో మాట్లాడుతున్నాము అని, మళ్ళీ 21 జూన్ 2019 30,000 కోట్ల రూపాయలతో పోస్కో ఏది RINL విశాఖ స్టీల్ ప్లాంట్ లో
విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే ఇంటిగ్రేటెడ్ మరొకటి పరిశ్రమ 30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థ RINL తో కలిసి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అధికారులతో మాట్లాడారని చెప్పారు. ఆ రకమైన ప్రయత్నం అయితే చేశారు ఆయన. ఇది RINL విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే ఇంకోటి పోస్కోతో పెట్టించాలని ప్రయత్నం చేశారు. అది మెటీరియల్ కాలేదు. సో అదేమైనా మెటీరియలైజ్ అయి ఉంటే దాని క్రెడిట్ మీరు తీసుకుందరు. అలాగే కడప ఇంకోటి కూడా ప్రయత్నం చేశారు రాయలసీమలో ఏంటి 24 డిసెంబర్ 2019 శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కి దీన్ని 3 ఏళ్ళు నిర్మాణం చేస్తాను, తప్పనిసరిగా నన్ను గుర్తుపెట్టుకోండి, నేను నిర్మాణం చేసి చూపించేస్తానని చెప్పి శంకుస్థాపన చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ అదే ప్లేస్ లో మరోసారి శంకుస్థాపన, చెల్లికి పెళ్లి మెల్లి మళ్ళీ అన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్ మరోసారి శంకుస్థాపన చేశారు. అంటే ఆయన పని శంకుస్థాపన మీద శంకుస్థాపన చేయడం తప్పితే ఆయన 5 ఏళ్లలో ఏమి చేసింది లేదు. చేసింది కాక సరికదా ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రెడిట్ చోరీ అంటే ఈ రోజు వాళ్ళు హైకోర్టులో మన మీ తిరుపతి ఎంపీ గారితో పిల్లు ఇచ్చారు. ఏంటి ఆ పిల్లు? TCS కి భూములు ఇవ్వద్దు, రైజాకి భూములు ఇవ్వద్దు, అటువంటి అన్ని నాశనం రాష్ట్ర సంపద నాశనం అయిపోతుంది కదా. ఏం చేయండి మీ గురుమూర్తి గారు TCS గురించి అడగలేదు సార్. TCS గురించి అడగలేదు సార్. ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థలు మాట్లాడలేదని చెప్పని సార్ TCS గురించి వాళ్ళు అడగరు. దానికి కారణాలు నేను చాలా జాగ్రత్తగా ఇన్ని TCS గురించి వాళ్ళు అడగరు. రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రమే ఇవ్వండి. గురుమూర్తి మసూదన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నా TCS గురించి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు TCS గురించి ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడరు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను మీకు గత డిబేట్స్ లో కూడా చూపించాను. TCS గురించి అయితే మాట్లాడరు వాళ్ళు. మిగతా కంపెనీ గురించి మాట్లాడుండొచ్చు కానీ కంటిన్యూ సార్. నేనైతే ఏంటంటే రైజా గారి నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నాను. TCS కూడా వ్యతిరేకించారు. ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ అంత 99 పైసలు ఇవ్వడానికి వీల్లేదు. 99 పైసలు ఫస్ట్ కి స్టార్ట్ చేసింది ఇవ్వడానికి ఎవరికి? TCS కే కదా. దానికి వ్యతిరేకించారు, దాని మీద కేసు వేశారు, మళ్ళీ ఇంకోసారి కేసు వేశారు. అయితే నేనేమంటున్నానంటే TCS రైజాలు రాకూడదు అంటున్న వ్యక్తులు మొన్న 16/1/2026 అంటే సంక్రాంతి టైంలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇది పోస్ట్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనానికి రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు అని చెప్పేసి దానిలో TCS కూడా వేసుకున్నారండి. TCS కూడా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం వల్లే వచ్చిందట. గూగుల్ పరిశ్రమ కూడా ఆయన వల్లే వచ్చిందట. రైజా కూడా ఆయన వల్లే వచ్చిందట. కాగ్నిజెంట్ కూడా ఆయన వల్లే వచ్చిందట. అన్ని ఆయన వల్లే వచ్చిందని చెప్పేసి ఈ రోజు మా ప్రభుత్వంలో వచ్చి అన్ని ఆయన వేసుకుంటున్నారు. సో ఒక రకం ఏంటంటే ఒక రకంగా కోర్టులకు వెళ్తారు భూములు ఇవ్వద్దని చెప్పి, ఇంకో పక్కనేమో పేట మాకిమ్మంటారు. ఏంటిది వైఎస్ఆర్సీపీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది నాకు అర్థం కాదు. మీకేమన్నా ఆరోగ్యమైన పాడైందా? ఆరోగ్యం చెడిపోయిందా? ప్రతి దానికి వద్దననేది మీలే. గూగుల్ డేటా సెంటర్ ఏమో గొడవ అనేది మీలే, తెచ్చింది మేమే అంటాం మీలే. ఈ అరిజినల్ మెట్టలేమో వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందనే వెళ్ళే తీసుకొచ్చింది మేమే అంటాం. అలాగే పరిశ్రమలకు భూమి ఇబ్బంది వీళ్ళే, మరి మేము తెచ్చేవాళ్ళే మీలే. సో ఏం జరుగుతుంది మీకు కన్ఫ్యూజన్? ఈ యొక్క ఇబ్బంది ఎందుకని ఈ రకమైన దాని భావదాచి కొట్టుకుపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, క్రెడిట్ చోరీ కాదు. ఈ రోజున సాక్షి పేపర్లోనే చూడండి, క్రెడిట్ చోరీ కాదంట, క్రెడిట్ దోపిడీ అంట. అంటే చోరీ అంటే చిన్నది కదా, పరకామణి కేసులాగా. అందుకని అక్కడ నుంచి దోపిడీ అంటే దొంగ. పెన్షన్ గురించి మాట్లాడండి సార్. పరకామణికి వచ్చినప్పుడు పెన్షన్ గురించి మాట్లాడమని చెప్పండి. పెన్షన్ గురించి మాట్లాడమని చెప్పండి సార్. కొన్నిటిని ఎంత చేయాలన్నా దొంగతనం చేయలేరండి. విజ్ఞానాన్ని, మంచితనాన్ని, అభివృద్ధిని, తెలివితేటల్ని, క్రెడిబిలిటీని దొంగతనం చేయలేరండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెయ్యాలో తోచకే క్రెడిట్ చోరీకి పాల్పడుతుండ్రు. మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి సార్. సార్ వీళ్ళు అసలు విషయాలు వదిలేసి ఏదో చివరిలో ఉన్నటువంటి విషయాలు పట్టుకుని మాట్లాడుతున్నారు సార్ కిరణ్ గారు కూడా. ఎందుకంటే కిరణ్ గారు మీద నాకు ఒక అభిప్రాయం ఉంది, కరెక్ట్గా మాట్లాడతాడు, పాయింట్ మాట్లాడతాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఆయన మాట్లాడేది ఇప్పుడు చూస్తా ఉంటే ఎంపీ గారి మీద పెట్టినటువంటి అభియోగాల్ని చాలా నిర్వీర్యమైనటువంటి అభియోగాలు సార్ ఇవి. గురుమూర్తి గారు, ఎంపీ గారు ఏమి ఇచ్చారు, ఎవరికి భూములు ఇవ్వద్దు అన్నారనేటువంటిది మీరు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయనేటువంటి ఒక ఆర్టికల్స్ చాలా వచ్చాయి. వాళ్ళకందరికీ కూడా భూములు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు లూలు మాల్కి ఏ విధంగా భూములు దోచిపెట్టారో మీకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఏం సార్ ఈ విధంగా భూములు అన్యాక్రాంతం చేయడం తప్పు కదా. దీనిపైన మన ఎంపీ గురుమూర్తి గారు కోర్టుకు వెళ్ళారే కానీ
కంపెనీల విషయంలో ఎప్పుడు కానీ గురుమూర్తి గారు కోర్టుకు పోయిన పరిస్థితి లేదు, రవికిరణ్ గారు తెలుసుకోవాలి. ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న డిజార్డర్ ఉంది సార్. ఆయన ఏ మాట అయితే వింటాడో, ఏదైతే చేస్తాడో అది ఇంతకు ముందు ఎవరు చేయనట్టు, ఆయన సొంతంగా కనిపెట్టినట్టు అనేటువంటి ఒక 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 డిజార్డర్ ఉంది. అది ఆ డిజార్డర్ పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ నేనే పెట్టాల పేరు. నాకు తెలుసు, నేను చెప్తా. చెప్తాను. ఓకే, వంశీ గారు చెప్తారు. ఆ డిజార్డర్ ఏంటంటే వినేసి వినేసి ఆ సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. టైం అవుతుంది. ఇప్పుడు అదే విధంగా సంక్రాంతికి ఊర్లో పోవడం కూడా మేమే కనిపెట్టామంటాడు. మా భార్య కనిపెట్టాడు. అంటే ఆయన తెలిసిన పదాన్ని కనిపెట్టారు చెప్పడం. వంశీ గారు ఏంటంటే సార్, మన బాబాయిని మనమే వేసేసి పక్కన వాళ్ళ చేతిలో కత్తులు పెట్టడం, మన చెల్లెల్ని బూతులు తిట్టడం, మన అమ్మ ఆంధ్రప్రదేశ్కి వస్తే టైర్లు పంచర్లు కొట్టడం, అమ్మని చెల్లిని కూడా చంపేస్తానని బెదిరించడం, ఆ తర్వాత రాష్ట్రంలో చేసినటువంటి యదవ పనులన్నీ పక్కన వాళ్ళ మీద నెట్టడం, మనం చేసిన చంద్రబాబు నాయుడు తెచ్చుకోవటం. ఆ డిజార్డర్ పేరు అలా ఉంటుంది సార్. ఆ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అంతా కూడా తెలుసు. సో ఇక వీళ్ళు ఎంత చించుకున్నా ఎంత మొత్తుకున్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, క్రెడిట్ కావాలంటే తీసుకోండి, రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడద్దు. ఈయన ఏమంటా ఉన్నారంటే ఎంపీ గారట వేరే వాటి మీద వేశారట. పాపం కోర్టుకు తెలియదు, మరి కోర్టుకు తెలియక గూగుల్ మీద ఎందుకు వేస్తామని కోర్టు అడిగింది ఈయన్ని. ఈయన చెప్పాలి, డిబేట్ లో కూర్చొని నీతి సూక్తులు వింటాను సార్ తెలిస్తే మాట్లాడండి. ఎక్కడ కూడా గురుమూర్తి గారు ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థల మీద మాత్రమే కోర్టుకు వెళ్ళాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుకు వెళ్ళాడు. గురుమూర్తి అంత అన్యాయం చేసేటువంటి మీరు ఆలోచించండి. కంపెనీలు కానీ ఎదుగుదల కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఇద్దరు ఒకసారి ఆగండి. నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక 10 seconds 30 seconds చెప్పి డిబేట్ ని క్లోజ్ చేద్దాం. రియల్ ఎస్టేట్ చెప్పండి సార్. ఇప్పుడు పోకిరి సినిమాలో మహేష్ బాబు అంటాడు, ఏం క్యారేజ్ తెచ్చుకున్నా అంటే ఉప్మా తెచ్చుకున్నాను. ఉప్మా నేనా? నేను అందరితో ఉప్మా పడేనండి. క్యారీలు ఉప్మాలు మాట్లాడటం తప్ప, అబద్ధాలు మాట్లాడటం తప్ప, నిజం మాట్లాడితే పాపాల ఈ వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పారండి అబద్ధాల గురించి. సూపర్ అండి. అబద్ధం పుట్టింది చంద్రబాబు నాయుడు ఇంట్లో. రాజు గారు చెప్పారండి. మోసం, అబద్ధం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం, మసూదన్ రెడ్డి గారు, బాలకోట గారు, బండారు వంశీ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొని థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్ గా చూస్తే క్రెడిట్ చోరీ అనేటటువంటి అంశాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఎవరో మేము తీసుకొచ్చామని చెప్పేసి క్రెడిట్ ని చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సందర్భంలో 2022లో దీని మీద ఒప్పందం జరిగితే 2026లో కూటమి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత శంకుస్థాపన చేశారు అంటే ఆ క్రెడిట్ ఎవరిది, దాని వెనక ఎవరు పడ్డారు, ఎవరు ఏం చేశారు అనేటటువంటి దాని మీద చూడాలి. ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి క్రెడిట్ మాకివ్వాలి అని చెప్పేసి జరుగుతూ ఉన్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇప్పటికైనా సరే ఆపాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాటి డిబేట్. స్టేట్ ఇంటూ ప్రైమ్.